పోతే ధరణి పేరు మార్పు అయితే ఒకటి చాలా పెద్దగా మనం చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే ధరణి పేరు భూమార్తగా మాట్లాడిన దాంతో పాటు ఇంకోటి చాలా సింపుల్గా పెద్ద మాట మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ మొత్తం ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ, అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నాం అన్నట్టు చాలా డెవలప్మెంట్కి సంబంధించి చాలా పెద్ద మాట అయితే మనం మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ఈ ధరణి పేరు మార్పులో దీంతో పాటు ఆయన ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అదేందో చూద్దాం. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాలో జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది. అధికారంలోకి వచ్చాక సమస్యలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీలో ఈ అంశాలన్నింటిపైన చర్చించినట్లు చెప్తున్నారు. రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ కమిషన్లకు చట్టబద్ధత కల్పించి చైర్మన్లకు కేబినెట్ హోదా ఇవ్వాలనుకున్నారు. సాంకేతిక కారణాలతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఈ కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ కమిషన్ల ఏర్పాటుపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్లకు ఇళ్ల స్థలాలు, గ్రూప్ 1 క్యాడర్లలో ఉద్యోగాల కల్పనపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జాబ్ క్యాలెండర్ పైన కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎన్నికల రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చాలా చిన్న మాటగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇది మాత్రం చాలా పెద్ద ఎత్తున మనం చూడాల్సినటువంటి అంశం. ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైన చర్చ, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ పైన క్యాబినెట్లో భేటీ, ఆ తర్వాత గ్రూప్ 1 క్యాడర్లో ఉద్యోగాల కల్పన. ఎవరెవరికి? మహమ్మద్ సిరాజ్ అండ్ బాక్సర్ నిఖత్ జరీన్. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇచ్చారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలు యాజ్ ఆఫ్ నౌ చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే మెడల్ సాధించారో లేదా వాళ్ళకంటూ వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చారో, వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలో వాళ్ళ సొంత ఇళ్ల స్థలాలు, వాళ్ళకి సొంత కార్లు, చాలా పెద్ద ఎత్తున బ్యాంక్ బ్యాలెన్సులు కూడా ఉన్నాయి. వాళ్ళకి కాదు, ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ఇలా ఆల్రెడీ వెల్ సెటిల్డ్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్కి కాదు. దయచేసి అప్కమింగ్ వస్తున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడిప్పుడే మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా గవర్నమెంట్ కనుక నిలవగలిగితే అది అద్భుతం. నిన్న శ్రీజ అనేటువంటి అమ్మాయి అనుకుంటా టేబుల్ టెన్నిస్లో 16th రౌండ్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది, చాలా టాప్ సీడ్ ప్లేయర్తో. అన్ఫార్చునేట్లీ సెకండ్ రౌండ్ వరకు కూడా ఆమె చాలా చాలా పాజిటివ్గా ఆడింది. 10-2 వరకు ఉన్నటువంటి 10 ఏమో శ్రీజ, తర్వాత ఈ 2 ఏమో చైనీస్ ప్లేయర్ ఇక్కడ నుంచి అందుకొని 10-12గా ఆపోజిట్ ప్లేయర్ గెలవడం జరిగింది. సో అంత అద్భుతంగా ఆడుతున్నటువంటి మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకి ఇచ్చిందే ఇచ్చి వీళ్ళని ఇంకా రిచ్ చేస్తూ ఉన్నారు తప్ప మిగిలిన ప్లేయర్స్ వైపు ఫోకస్ పోవట్లేదు. దయచేసి ప్రభుత్వాలు మిగిలినటువంటి ప్లేయర్స్ వైపు కనుక ఆలోచిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ని ఈ దేశం తయారు చేసుకోగలదు. ఒకటి. రెండోది, గ్రూప్ 1 క్యాడర్లో ఉద్యోగాలు ఇస్తా అంటే ఇచ్చుకోండి, తప్పులేదు. వాళ్ళ దేశం యొక్క పేరును, ఖ్యాతిని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి. ఇక మూడో విషయం, జాబ్ క్యాలెండర్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ గనక చర్చ చేసి దీనికి సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ రాకపోతే నాకు తెలిసి రేవంత్ రెడ్డి రేపు అమెరికా పర్యటన వెళ్ళంగానే నిరుద్యోగుల పేరు మీద చాలామంది రోడ్ల మీదకి వచ్చేటువంటికి అవకాశం ఉన్నది. ధర్నాలు, ఆ ప్లానింగ్లు కూడా మన వరకు ఉన్నటువంటి సమాచారం. ఇక రిజర్వేషన్లు దేంట్లో? ఈ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 43% ఇస్తామని చెప్పేసి బీసీ రిజర్వేషన్లు అన్నారు కదా, దానికి సంబంధించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి యుఎస్ టూర్కి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున రచ్చ జరిగేందుకు కూడా అవకాశాలు అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా వస్తూ ఉన్నది. బట్ దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటిది రానున్న రోజులే తేలుస్తాయి, కానీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఏదేమైనా రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, ఆయనకున్నటువంటి మినిస్టర్లు కాస్త జాగరూకతతో ఇక్కడ నుంచి అడుగులు వేయకపోతే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం సవాళ్ళని ఎదుర్కొనేటువంటి టైం ముంగట్టున్నది అనేటువంటిది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చెప్పడం అయితే అవుతా ఉన్నది. పోతే ధరణి పేరు మార్పు అయితే ఒకటి చాలా పెద్దగా మనం చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే ధరణి పేరు భూమార్తగా మాట్లాడిన దాంతో పాటు ఇంకోటి చాలా సింపుల్గా పెద్ద మాట మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ మొత్తం ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ, అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నాం అన్నట్టు చాలా డెవలప్మెంట్కి సంబంధించి చాలా పెద్ద మాట అయితే మనం మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే
దీంట్లో ఈ ధరణి పేరు మార్పులో దీంతో పాటు ఆయన ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అదేందో చూద్దాం. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాలో జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది. అధికారంలోకి వచ్చాక సమస్యలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీలో ఈ అంశాలన్నింటిపైన చర్చించినట్లు చెప్తున్నారు. రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ కమిషన్లకు చట్టబద్ధత కల్పించి చైర్మన్లకు కేబినెట్ హోదా ఇవ్వాలనుకున్నారు. సాంకేతిక కారణాలతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఈ కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ కమిషన్ల ఏర్పాటుపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్లకు ఇళ్ల స్థలాలు, గ్రూప్ 1 క్యాడర్లలో ఉద్యోగాల కల్పనపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జాబ్ క్యాలెండర్ పైన కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎన్నికల రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చాలా చిన్న మాటగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. ఇది మాత్రం చాలా పెద్ద ఎత్తున మనం చూడాల్సినటువంటి అంశం. ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైన చర్చ, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ పైన క్యాబినెట్లో భేటీ, ఆ తర్వాత గ్రూప్ 1 క్యాడర్లో ఉద్యోగాల కల్పన. ఎవరెవరికి? మహమ్మద్ సిరాజ్ అండ్ బాక్సర్ నిఖత్ జరీన్. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇచ్చారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలు యాజ్ ఆఫ్ నౌ చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే మెడల్ సాధించారో లేదా వాళ్ళకంటూ వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చారో, వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలో వాళ్ళ సొంత ఇళ్ల స్థలాలు, వాళ్ళకి సొంత కార్లు, చాలా పెద్ద ఎత్తున బ్యాంక్ బ్యాలెన్సులు కూడా ఉన్నాయి. వాళ్ళకి కాదు, ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ఇలా ఆల్రెడీ వెల్ సెటిల్డ్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్కి కాదు. దయచేసి అప్కమింగ్ వస్తున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడిప్పుడే మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా గవర్నమెంట్ కనుక నిలవగలిగితే అది అద్భుతం. నిన్న శ్రీజ అనేటువంటి అమ్మాయి అనుకుంటా టేబుల్ టెన్నిస్లో 16th రౌండ్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది, చాలా టాప్ సీడ్ ప్లేయర్తో. అన్ఫార్చునేట్లీ 2nd రౌండ్ వరకు కూడా ఆమె చాలా చాలా పాజిటివ్గా ఆడింది. 10-2 వరకు ఉన్నటువంటి 10 ఏమో శ్రీజ, తర్వాత ఈ 2 ఏమో ఆ చైనీస్ ప్లేయర్. ఇక్కడ నుంచి అందుకొని 10-12గా ఆపోజిట్ ప్లేయర్ గెలవడం జరిగింది. సో అంత అద్భుతంగా ఆడుతున్నటువంటి మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకి ఇచ్చిందే ఇచ్చి వీళ్ళని ఇంకా రిచ్ చేస్తూ ఉన్నారు తప్ప మిగిలిన ప్లేయర్స్ వైపు ఫోకస్ పోవట్లేదు. దయచేసి ప్రభుత్వాలు మిగిలినటువంటి ప్లేయర్స్ వైపు కనుక ఆలోచిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ని ఈ దేశం తయారు చేసుకోగలదు. ఒకటి.